హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పి దీపిక. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లగలరని కోరుకుంటున్నాము. దీని మూలాన మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వగలమని కోరుకుంటున్నాము. ముందుగా ఈరోజు వార్తల్లోకి వెళ్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క. ఎన్నికల సమయంలో ఏటూరు నాగారం మైనారిటీ ముస్లింలకు కమ్యూనిటీ హాల్ను మంజూరు చేయిస్తానన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం 1,50,00,000 రూపాయలతో మైనారిటీ కమ్యూనిటీ హాల్ను మంజూరు చేసి ఇచ్చిన మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేసిన ముస్లిం కమిటీ పెద్దలు, గ్రామస్తులు. ఏటూరు నాగారం ఆగస్టు 23 మన ప్రతినిధి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ముస్లిం మైనారిటీలకు 1,50,00,000 రూపాయలతో మైనారిటీ కమ్యూనిటీ హాల్ను పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మంజూరు చేశారు. దీంతో ముస్లిం సోదరులు జామా మసీద్ కమిటీ స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏటూరు నాగారం జామా మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్ బాషా మాట్లాడుతూ, మంత్రి సీతక్క ములుగు జిల్లాను అభివృద్ధి పథకంలో నడిపిస్తోందని, ఏటూరు నాగారంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్కు 1,50,00,000 రూపాయలతో మంజూరు చేసిందని సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ముస్లిం సోదరులందరూ సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అఫ్జల్ బాషా అన్నారు. గతంలో సీతక్క ఏటూరు నాగారం ఈద్గా వద్ద 5 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేయించారని, గతంలో చిన్నబోయిన పల్లి వద్ద మసీద్ గోడ నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించారని ముస్లిం సోదరులందరూ సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు అఫ్జల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్, ఉపాధ్యక్షుడు రజాక్, కోశాధికారి సయ్యదుద్దీన్, సర్కార్ ముస్లిం పెద్దలు కాజా, వాసిద్, చాంద్, ఖలీల్, గియా, సలీం ఖాన్, అయత్ ఖాన్, వలీ, సులేమాన్, అబ్దుల్లా, రిజ్వాన్, జషీ గౌష్, అన్వర్, సద్దం, బాబా, ఫక్రుద్దీన్, షఫీ, ఖాజా హుస్సేన్, రాజ్ మహమ్మద్, ఖలీల్, రెహమాన్, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తలు ఇంతటితో ముగిస్తున్నాము. రేపటికి మరిన్ని అప్డేట్స్ ఇస్తామని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను.